గత 3 నెలల నుంచి దేశ ప్రధాని మోదీ అనేక బహిరంగ కార్యక్రమాల్లో చేతికి ఓ గడియారాన్ని ధరించి కనిపిస్తున్నారు. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొని మోదీ రోడ్ షోలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా ఆయన ధరించిన రిస్ట్ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ గడియారంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ చేతి గడియారం వెనుక ఉన్న కథ, దాని ప్రత్యేక డిజైన్ వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అయితే జైపూర్ వాచ్ కంపెనీ తయారు చేసిన ఈ టైం పీస్ పేరు రోమన్ బాగ్. ఇది కేవలం ఒక వాచ్ మాత్రమే కాకుండా భారతీయ కళాత్మకత, వారసత్వం, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు. ఇక ఈ రోమన్ బాగ్ వాచ్ ను ప్రత్యేకంగా నిలబెట్టింది దాని డయల్. దీని మధ్యలో 1947 నాటి అసలు ₹1 నాణెం ఉంటుంది. ఈ నాణెంపై భారతదేశపు ప్రత్యేక చిహ్నమైన నడుస్తున్న పులి బొమ్మ కూడా ముద్రించబడి ఉంది. ఈ వాచ్ లోని నాణెంపై ఉన్న 1947 సంవత్సరం భారతదేశం స్వాతంత్రం పొందిన సంవత్సరాన్ని సూచిస్తుంది. ఇది భారతదేశం తనదైన గుర్తింపును పెంచుకుంటూ స్వయం సమృద్ధి దిశగా వేసిన శక్తివంతమైన అడుగుకు ప్రతీకగా నిలుస్తుంది.